ఒక దైవ సేవకుడు తన భార్యను, ఇద్దరు బిడ్డలను వెంట పెట్టుకుని వెళ్ళి మారుమూల పల్లెటూరు ప్రాంతంలో సువార్త ప్రకటన చేయడానికి వెళ్తే ఊరు వారందరూ కూడా క్రైస్తవులు మా ప్రాంతంలో రావటానికి వీల్లేదని ఆయనని తరిమితే బయట ఊరు శివార్లలో ఒక చిన్న గుడిసెను ఏర్పాటు చేసుకొని ఆ గుడిసెలో ఉంటూ పక్కన ఇంకొక గుడిసె ఏర్పాటు చేసుకొని ఆ గుడిసెలో ప్రార్థనలు చేయడం ఆరంభించారంట. మొదట విశ్వాసి ఎవరుంటే ఆయనే, రెండవ విశ్వాసి తన భార్య, మూడవ విశ్వాసి, నాలుగో విశ్వాసి తన ఇద్దరు పిల్లలు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఊర్లో నుంచి ఒక్కొక్కరు ఆ మందిరానికి వెళ్ళటం మొదలు పెట్టారు. కొంతమంది వెళ్ళగానే ఊర్లో ఉన్న పెద్దలకి కోపం వచ్చేసింది. పాస్టరు మా ఊర్లోకి వచ్చి మా ప్రాంతంలో చర్చిని నిర్మించి సువార్తను ప్రకటిస్తూ అనేక మంది మా వాళ్ళని మారుస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఇంట్లో ఉండగానే ఇంటి మీద కిరోసిన్ పోసి తగలపెట్టాలి, సజీవ దహనం చేయాలి అని చెప్పేసి కిరోసిన్ డబ్బాను పట్టుకొని రాత్రి 12 గంటల తర్వాత ఆ మందిరము సమీపంలోకి వస్తూ ఉండగానే ఆల్రెడీ ఆ మందిరము ఆ ఇల్లు ఏమైపో తగలబడిపోతున్నాయి. మనము తగలబెట్టక మునిపే ఆ మందిరాన్ని, ఆ ఇంటిని ఎవరో తగలబెట్టేశారు. మన చేతులకు మట్టి అంటకుండా పని అయిపోయింది. వారు తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయి రాత్రి పడుకొని పొద్దున్నే సుమారు 6 గంటల ప్రాంతంలో తెల్లవారుతూ ఉండగానే వారు బయలుదేరి ఆ ఇంటి దగ్గరికి రాగానే చక్కగా పాస్టర్ గారంట పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటూ ఉన్నారంట. పాస్టమ్మ గారంట తన పనులు చేసుకుంటూ ఉన్నారు. పిల్లలు ఇంటి ముందు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. మీరు చూసారు, దూరం నుంచి చూసి ఏంటి ఇవి ఇంత? రాత్రి చూస్తే ఈ ఇల్లు కాలిపోయింది, ఈ మందిరము కాలిపోయింది, ఈ సేవకులు కాలిపోయారు, ఈ కుటుంబము కాలిపోయింది. కానీ ఇప్పుడు చూస్తే అంతా నార్మల్గా ఉంది. ఏంటి అని 10 మంది సతమతం అయిపోతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి పాస్టర్ గారు అనగానే, బ్రదర్ చెప్పండి అని చెప్పేసి ఆయన అంటున్నాడంట. ఏమండి పాస్టర్ గారు అనగానే ఆయన అంటున్నాడంట, ఏంటి బ్రదర్స్ అందరూ ఒకేసారి వచ్చారు చెప్పండి అని ప్రేమతో అడుగుతుంటే, రాత్రి ఈ ఇల్లు కాలిపోవటం, ఈ మందిరము కాలిపోవటం, మీరందరూ కాలిపోవటం మేము చూసాము. ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఏంటి ఆ వింత అని చూడటానికి వచ్చేటప్పటికి ఇక్కడంతా కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి? నార్మల్గా ఉన్నాయి. ఏంటి పాస్టర్ గారు ఈ సంగతి అనగానే ఆ పాస్టర్ గారు, పాస్టరమ్మ వెంటనే బిగ్గరగా కేక వేసుకుంటూ మోకాళ్ళ మీద పడి 2 చేతులు పైకెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని బిగ్గరగా కేక వేశారంట. 2 చేతులు పైకెత్తి వాళ్ళు మోకరించి ప్రభువుని అంటున్నారంట, అయ్యా స్తోత్రమయ్యా, నీకే స్తోత్రం. రాత్రి మేము చనిపోవలసిన వారము ప్రభువా, రాత్రి మేము చనిపోయిన వారము. ఈ మనుషుల దృష్టిలో మేము చనిపోయాం, కానీ నీ ఆత్మలో మేము తిరిగి బ్రతికాము ప్రభువా. ఓ యేసయ్యా, మా చుట్టూ ఎలా ఉన్నాడు యేసయ్యా? ఇదిగో మనందరి చుట్టూ, మన గృహాల చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఏ ఒక్కడు కూడా, ఏ మానవ మాత్రుడు దేవుని యొక్క శక్తిని అడ్డుకోలేరు, దేవుని యొక్క శక్తిని తాకలేరు, దేవుని యొక్క కనుగుడ్డుని ముట్టలేరు యేసు నామములో.